హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదల భూముల్లో అడుగు పెడితే ఊరుకోబోనని హెచ్చరించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. వ్యవస్థలు పనిచేయని కారణంగానే ఎంపీగా తాను వెళ్లి మేడ్చల్ జిల్లా కొర్రెములలో మాఫియాపై చేయి చేసుకున్నానని ఈటెల వివరించారు. చేసుకున్నవాడిగా నేను ఎంపీని కాబట్టి నేను కూడా ఏం చేయకపోతే ఈ వ్యవస్థల మీద ఇంకా నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి వ్యవస్థల మీద నమ్మకం ఉండాలి, కనీసం ఎంపీల మీద నమ్మకం ఉండాలనేటువంటి దాంతో నేను ఇలా నిలువరించే ప్రయత్నం చేసిన తప్ప వేరే కాదు. కాబట్టి ఇవాళ అక్కడ ఆ కొర్రెమల గ్రామంలో 2076లో ఆల్మోస్ట్ 70% అయింది, 60-70% ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కట్టి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ జాగలలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎవడైనా ఆపితే చీల్చి చెండాడుతాం నా కొడుక, గుర్తుపెట్టుకోండి. నేను ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా, ఈ బౌన్సర్లు, ఈ గుండాలు, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు 20,000 50,000 నెలకి ఇవ్వగానే మీరు కనుక వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేస్తే మీ భర్త నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పని చేసుకుంటూ చేసుకో, ఇంకో పని చేసుకో, కానీ ఎవడు నువ్వు దౌర్జన్యం చేసేవాడు ఎవడివి? పోలీసులు నిన్ను నిర్వహించకపోవచ్చు, పోలీసులు అండతోటి నువ్వు చేస్తుండొచ్చు, కానీ మేము చూసి ఊరుకోవడానికి సిద్ధంగా లేము, గుర్తుపెట్టుకో. చీల్చి చెండాడతాం. మా మహిళల్ని అవమానపరిచే అధికారం నీకు ఎవడిచ్చిండ్రా? మా పేదవాళ్ళ ఇబ్బంది పెట్టే అధికారం నీకు ఎవడిచ్చిండ్రా? గిదామీని చేసేది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదల భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. తమ మీద పైవారి ఒత్తిడి ఉందని అధికారులు చెప్తున్నారు. ఎవరు ఒత్తిడి చేస్తున్నారు అని ఈటెల ప్రశ్నించారు. పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ సమన్వయంతో ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు కూర్చొని నెలకోసారి 2 నెలలకోసారి కూర్చొని సమస్యలు పరిష్కరిస్తే ఇవాళ ఇక్కడ దాకా వచ్చేది కాదు. నాలాంటి వాడు చేయలేపే పరిస్థితి రాదు. అందువల్ల నేను ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ మీరు అనుకుంటున్నారు పయ్యోళ్ళు అంటే మీ మీద మచ్చొస్తుంది. మీ ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం ల్యాండ్ పంచుకొని ఈస్ట్ హైదరాబాద్ ఈయన చేసుకుంటుండు, వెస్ట్ హైదరాబాద్ ఆయన చేసుకుంటూ నడుస్తుంది. ఇట్లాంటి అపనింద ప్రజల నుంచి వస్తూ ఉంది. నిజమేందో అబద్ధమేందో ఎంక్వైరీ చేసుకో. నాకు తెలిసిన దగ్గర ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, దానికి ఒక మంచి అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఆయనకి ఇస్తే మొత్తం ఒక వారం 10 రోజుల్లో దీని వెనుక ఉన్నది ఎవరో తెలుస్తుంది. ధరణి వచ్చిన తర్వాతే వ్యవస్థలో లొసుగులు పెరిగాయని ఈటెల ఆరోపించారు. కాళేశ్వరం కంటే ఎక్కువ అవినీతి ల్యాండ్ దందాలో జరుగుతోందన్నారు. ధరణి వచ్చిన తర్వాత ఇవన్నీ రెటిఫై అయితే అనుకున్నాం. ధరణి వచ్చిన తర్వాత ఇంకెక్కువైపోయినాయి. 100కు 100% ఇట్లాంటి పెద్ద 1000 ఎకరాలు, 500 ఎకరాలు, 10,000 కోట్ల భూములు, 20,000 కోట్ల భూములు ఏవైతున్నాయో ఇవాళ కాళేశ్వరం మీద ఉండే డబ్బుల కంటే కూడా 100 రెట్లు ఎక్కువైన సంపద. ఇది ఎవరికి తెలియదు. ఇలా ఇవన్నీ కూడా భాజపా ముఖ్యమంత్రుల కార్యాలయాలలో ఇట్లాంటి వాటికి ప్రణాళికలు రూపొందించి చేస్తున్నారు అనేది గతంలో ఇవాళ మనకు అర్థమైపోయింది. ఇవాళ కూడా మళ్ళీ గదే నడుస్తుంది. ఇది మంచిది కాదు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏం గది పట్టిందో మీకు కూడా అదే గది పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ నేను ఇంకొక మాట కూడా అంటున్నా, వెంటనే గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే పాత గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయో అన్ని నోటీసులు ఇచ్చి వాటిని అన్నిటి కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద దాన్ని రద్దు చేసి మళ్ళీ వాళ్ళ ప్లాట్లు వాళ్లకు రెస్టోర్ చేయాలని చెప్పి కోరుతున్నా.